హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ ట్యూబ్. మళ్ళీ మనం 3-4 రోజులు ఏంటంటే ఇటు వీడియోలు పెట్టగా మీరు చూస్తున్నా ఈ మొక్క విఎన్ఆర్ 314. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డేట్ ఎంత 17 ఫిబ్రవరి 2026. ఈరోజు నాట్లేదు. మనం ఏం చూపించినాం కదా, మిల్లర్ కొట్టేటప్పుడు ఈ పొలం తీసుకున్నాం. మనము 70 సెంట్లు తీసుకున్నాం. దాంట్లో మిరపేసి దాంట్లో వచ్చే తెగుళ్ళకి మనం కషాయం తయారు చేసి కొట్టిన తర్వాత రిజల్ట్ చూపిద్దామని లైవ్లో పక్కన వాళ్ళ చేలో వాళ్ళ చేరు వీళ్ళ చేరు కొట్టడం వల్ల ఏమైతే మనం 2-3 సార్లు కొట్టగానే 4వ సారి వాళ్ళ వల్ల కెమికల్ వాడుతున్నారు. దానివల్ల రిజల్ట్ మనం కషాయం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు క్రెడిట్ అంతా వాళ్ళు కొట్టేస్తారు. కానీ రియాలిటీలో జనాలకు అర్థం కావాలి, అసలు వాటికి తెలుసుకోవాలని చెప్పి నేను 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం మానుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. జస్ట్ 3 డేస్లోనే మొత్తం పైపులు పట్టేసిన, ట్రిప్పులు పట్టాం. మొత్తం నారు కూడా ఇక్కడ మైదుకూరు నుంచి తెప్పించా. మైదుకూరు నుంచి మనకు సిద్ధు అనే వ్యక్తి మనకు పంపించి ఉన్నారు. కొంచెం నేత ఉంది, దీన్ని కొంచెం ఎండలు ఎక్కువైనప్పుడు కొంచెం తట్టుకోవడం కష్టం. చూసుకోండి మీరు నారు తీసుకునేటప్పుడు. మనకంటే మా ప్రకాశం జిల్లా చుట్టుపక్కల జిల్లాల్లో అసలు వాస్తవానికి నారు ఈ టైంలో దొరకదు. ఇదంతా అన్ని నర్సలు తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ దొరకపోయేసరికి నేను ఆన్లైన్లో నారెడ్డి ఫోన్ చేస్తే ఆయన తరఫున ఫోన్ చేస్తే నారు వచ్చింది. కొంచెం నేత ఉంది, నేను చూడలేదు కదా, ఓన్లీ ఫోన్ కాల్తో మాట్లాడుకుని పంపిస్తుంది. మనం చూపిస్తారు, కొంచెం పెద్దగా చూపిస్తారు, కానీ చూడడానికి చిన్నగా ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మనకి ఏదంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకే డ్రిప్పులు ఉన్నాయి, అంత సెట్ చేసుకోవాలి కాబట్టి నీళ్ళు ఇబ్బంది లేదు కాబట్టి మనకు చనిపోవు. కానీ నీళ్ళు లేక కొంచెం ఈరోజు నాటి రేపు ఉదయాన్నే నీళ్ళు కడదాం అనుకుంటే మొత్తం ఏం ఒక్కటి కూడా మిగలకుండా వచ్చినది. కాబట్టి చూసుకొని తెచ్చుకోండి. నాకు తెలుసు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మేము ఏదో ఒక మొక్క సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మేము ఈ విఎన్ఆర్ 314 మొక్క సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ టైంలో ఎండాకాలంలో వేయడానికి ఆ విఎన్ఆర్ 314 అనేది కొంచెం సూటబుల్ అని చెప్పి ఆ ఏరియా ప్రజలు, కడప ఏరియా ప్రజలు వాళ్ళు ఎక్కువ నాటుతున్నారు. కొన్ని ఊర్లలో వాస్తవానికి మీకు ఈ మొక్క గురించి ఇచ్చిదని చెప్పాలి. ఈ మొక్క ఎకరాకి 80,000 మొక్కలు వేస్తారు అని బాగా వాళ్ళందరూ ఆ ఏరియా అందరూ 80,000 వేస్తారు. మా ఏరియా వాస్తవానికి మీరు చూస్తున్న ఈ ఎక్కడైనా కానీ 15,000 ఎకరాకి వేసేది. 15,000 మొక్కలు వేస్తారు. అంతే తిరిగి కొడితే 18,000 అంత పడితే తప్పితే. ఇది మేము 70 సెంట్లలోనే 30,000 నారు తీసుకొచ్చినాం. 30,000 నారు తీసుకొచ్చి వేసినాం మొత్తం. ఇది ఒక్కొక్కరు చూడండి, డిస్టెన్స్ కూడా చూడండి. ఒక్కొక్కటి జస్ట్ ఒక 3 ఇంచులు 4 ఇంచులు అంతే. డిస్టెన్స్ కూడా చాలా తక్కువ పెట్టించినాం. 1 సైడే నడిచినాం, 2 సైడ్ నడిచినాం. మళ్ళీ మధ్యలో డిస్టెన్స్ మటుకు 3 అడుగులు పెట్టినాము. మామూలుగా అయితే ఈ వెరైటీని ఏం చేస్తారంటే వాళ్ళు ఇటు పక్కన ఆడతారు, అటు పక్కన ఆడతారు, మధ్యలో గ్యాప్ పెట్టుకుంటారు. కానీ మా ఏరియాలో ఎవరికి తరగట్టు నాటలేదు. అందుకని నేను మా ఏరియాలో ఎప్పటికీ ఎలాగ నాటుతారో అలాగే నాటి కొంచెం దగ్గర నాటినాం అంతే. వాస్తవానికి ఎండాకాలం నీళ్లు ఉండి ఏమున్నా కూడా ఎండలు ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మిరప చెట్టుకు చాలా తెగుళ్ళు వస్తాయి. అందుకని కొంచెం దగ్గర నాటుకుంటారు, ఎక్కువ మొక్కలు నాటుకుంటారు, ఎక్కువ దిగుబడి రావడం కోసం నాటుకుంటారు. ఇది పచ్చిమిర్చి వెరైటీ. మనం పచ్చిమిర్చి ఎండాకాలం రేట్ బాగుంటుందని చెప్పి సరే వేసేదేందో లాభపడాలి, మొక్క బాగుండాలి, పెట్టుబడి తగ్గించుకోవాలి. అది మన సంకల్పంతో మనకి 65 పైసలు మనకి మన కడప జిల్లా నుంచి వచ్చింది మన దగ్గరికి. కాబట్టి తక్కువ రేటుకి వచ్చింది. వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా 56 ఉంది. 56 ఆ వెరైటీకి ₹1 దాకా పడుతుంది. అలాంటి వెరైటీస్ ఉన్నాయి. అలాంటి వెరైటీస్ 80,000 90,000 వేయాలంటే మనం వల్ల కాదు. ఇది 314 వెరైటీ. ఇది 80,000 90,000 వేస్తారంట చాలా ఏరియాలు. ఎందుకు వేస్తారంటే ఎక్కువ దిగుబడి కోసం. 50 టన్నుల దాకా సంవత్సరానికి దిగుబడి వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కువ అట్లా వేస్తారు. కానీ నేను చూద్దాం, ఒక 70 సెంట్లు వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం పెంచిన. వాస్తవానికి నేను 15,000 ఎక్కువ అవుతున్నారు. నేను 30,000 నారు నాటిన. ఈరోజు 1వ రోజు కదా, ఇంకా గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 17వ తారీఖు ఫస్ట్ డే. మనకి ఇంకా ఒక 45 రోజుల వరకు వీడియోలు మన ఓన్లీ 10 రోజులు ఏం కషాయాలు నేను కొట్టను. 7వ రోజు 8వ రోజు జీవామృతం వదులుతాను డ్రిప్లలో. అందుకే డ్రిప్ పడుతుంది. వాస్తవం నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను డ్రిప్ ఎందుకు వచ్చిన అంటే, మనము భూమిలో కెమికల్స్ ఏం వాడము. న్యాచురల్గా మనము జీవామృతం తయారు చేసుకొని మొక్క నాటిన 7వ రోజు మళ్ళీ మనం జీవామృతం తయారు చేసుకొని దాంట్లో వదులుతాము. వదిలిన తర్వాత 3 రోజుల తర్వాత మనం కషాయం తయారు చేస్తాము. డోస్ తక్కువతో తయారు చేస్తాం. ఫస్ట్ టైం కాబట్టి నేతగా ఉన్నాయి మొక్కలు, చాలా నేతగా ఉన్నాయి కాబట్టి మనం కషాయం 10వ రోజు తయారు చేస్తాం. తయారు చేసి కొడతాం. కొట్టిన తర్వాత రిజల్ట్ కూడా నీట్గా చెప్తా. మీరు కూడా ఎవరైనా నాటుకు తెచ్చుకుంటే చూసి మంచి వెరైటీ జెర్సీ 56 అయినా, లేకపోతే విఎన్ఆర్ 314 అయినా, లేదా కొన్ని ఉన్నాయి సింజంటా కంపెనీ అయినా కానీ, అంకూర్ సీడ్ అయినా కానీ, ఈ వీటిలలో ఏ వెరైటీ అయినా బాగా మంచి వెరైటీ. ఎండాకాలం బాగానే సూట్ అవుతుంది. కొంచెం కూడా తట్టుకోవడానికి కొంచెం చెప్తారు. కానీ ఈ వెరైటీ విఎన్ఆర్ 314 వెరైటీకి అయితే ముడత వస్తుందని టాక్ ఎక్కువ ముడత వస్తుంది. కానీ ముడత వచ్చిన కాపు వస్తుందని టాక్ ఉంది. అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నా. మనకు కావాల్సింది కూడా ముడతొచ్చే మొక్కే. మనకు కావాల్సింది కూడా ముడతొచ్చే మొక్కలు మనం కంట్రోల్ చేయగలిగినప్పుడే కదా మనం బాగుండేదని విఎన్ఆర్ 314 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు జెర్సీ 56 అయితే ముడత ఏం రాదు, వైరస్ కూడా తట్టుకుంటుందని చెప్పారు. కానీ వాస్తవానికి నేను సెర్చ్ చేసిన అక్కడ దొరకలేదు కాబట్టి ఈ వెరైటీ ఓకే చేసిన. ఇంకా మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం అంత కంప్లీట్ చేసుకుని మనం ఇప్పుడు ఇంటికి చూడండి. వాళ్ళు కూడా మన అమ్మ కూడా ఉంది. మరి థ్యాంక్ యూ సో మచ్. మన
వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి.